మహిళా ఎస్ఐపై దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు హోంమంత్రి వంగలపూడి అనిత. శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై జరిగిన దాడిని మహిళా లోకం అంతా ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. డ్యూటీలో ఉన్న మహిళా ఎస్ఐపై జుగుప్సాకరంగా ప్రవర్తించారని ఆమె అన్నారు. మహిళల పట్ల వైసీపీ నేతలు తీరు మారాలని హోంమంత్రి అనిత తీవ్రంగా హెచ్చరించారు. సిదిరి అప్పలరాజును కలవాలనుకుంటే ములాఖత్ సమయానికి వెళ్లాలని, ములాఖత్ సమయానికి వెళ్లకుండా రాజకీయాలు చేస్తున్నారని ఆమె జగన్పై విమర్శలు గుప్పించారు. ఈరోజు చూస్తారండి, నిజంగా పరామర్శకు వచ్చాడా లేకపోతే బల నిరూపణకు వచ్చాడా? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడ కూడా ఏ పోలీసు కూడా అడ్డుకోలేదు, ఏ పోలీసు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరు ముగ్గురున కార్ ఆపేసి హ్యాండ్ వేవ్ చేసుకొని వెళ్ళటం. ఈరోజు ఒక మహిళా పోలీసు ప్రవళిక, ఆ అమ్మాయి తన డ్యూటీ తను చేసుకుంటూ ఉంటే అక్కడ ఆమ్దాల్ వలసకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆ అమ్మాయి మీద ప్రవర్తించిన దురుసు ప్రవర్తన ఏదైతే ఉందో అది నిజంగా అందరూ ఖండించాలి. నిజంగా సిదిరి అప్పలరాజు కుటుంబాన్ని, సిదిరి అప్పలరాజుని ఆ ములాఖాతులో నిజంగా కలవాలి అనుకుంటే కనుక ఇన్ టైంలో వెళ్ళాలి కదండి. అతనికి యాక్చువల్గా ఇచ్చిన టైం 2 to 3, జైలు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 4:30 వరకు అలౌ చేస్తారు. అయినా కూడా ఆ టైంలో కూడా వెళ్ళాలి. 5 o'clock వరకు వెళ్ళాలి. 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయని తెలియదా ఆయనకి? ఏ జైల్లోనైనా నామ్స్ ప్రకారం 5:30కి బ్యారక్స్ అన్ని క్లోజ్ అవుతాయి కదా, ఆ మాత్రం తెలీదా? అంటే ఏంటి, అక్కడ మళ్ళీ తిరిగి గవర్నమెంట్ని బ్లేమ్ చేసేదానికి ఒక పన్నును ఒక కుట్ర. కాబట్టి పరామర్శ పేరుతో డ్రామాలు ఆడటమే కాకుండా ఈరోజు ఒక మహిళా ఎస్ఐ మీద వాళ్ళు ప్రవర్తించిన తీరు మాత్రం అతి జుగుప్సాకరం, ప్రతి ఒక్కరు ఖండించాలి. ఈరోజు చూస్తారండి.